సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకవీడు పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు జిల్లా ఎస్పీ నరసింహ. తీవ్ర నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు, బాలికలు, ఎస్సీ, ఎస్టీ విభాగాలకు సంబంధించిన కేసుల వివరాలు, వాటి దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నారు ఎస్పీ. పిఎస్ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జాన్సహడ్ దర్గా, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు ఎస్పీ. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సిమెంట్ పరిశ్రమలో పనిచేసే కార్మికులపై నిఘా ఉంచాలని హెచ్చరించారు. గంజాయి రవాణా, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు ఎస్పీ. పిఎస్ పరిధిలోని సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు ఎస్పీ. ఆయుధ సామాగ్రి రికార్డులను డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పాలకవీడు పోలీస్ స్టేషన్ ని ఈ రోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. 2025వ సంవత్సరంలో మనకు పాలకవీడు పోలీస్ స్టేషన్ కి సంబంధించి నేరాలు ఎన్ని నమోదైనాయి, ఆ నేరాలలో తీవ్రమైన నేరాలు ఏమున్నాయి, మహిళల పట్ల, బాల బాలికల పట్ల, ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఎన్ని కేసులు నమోదైనవి, వాటి మీద దర్యాప్తు ఎంత వేగంగా జరుగుతుంది, అదే విధంగా తీవ్రమైనటువంటి నేరాలు ఎన్ని జరిగినాయి, దొంగతనాల కేసులు ఎన్ని జరిగినాయి, వీటన్నిటి మీద కూలంకషంగా ఈ రోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా పాలకీడు పోలీస్ స్టేషన్ అనేది కొత్తగా ఏర్పడ్డ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనకు ముఖ్యంగా జాన్పాడ్ దర్గా మనకు పెద్ద డివోషన్ ప్లేస్ ఉంది. అదే విధంగా ఇక్కడ మనకు సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మూసీ పరివాహక ప్రాంతం ఉంది. ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గాని పాల్పడకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. పాలకీడు పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఈ యొక్క సీసీటీవీల ప్రాజెక్ట్ కింద మనం సుమారు 60 కెమెరాలని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.